ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? మీ అందరికీ శుభములు కలుగాక యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నీ బిడ్డల యొక్క హృదయ వాంఛలు తీర్చండి. నాయన, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? ఈ ఉదయకాలపు వేళలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేతరు. ఎంత చక్కని మాట! ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు కనుక మనమందరం కూడాను మన బాధలు, మన కష్టాలు, మన వేదన, శోధన, మన దుఃఖము సమస్తము ఆయనతో పంచుకోవచ్చు. ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఆయన విడుదలిస్తాడు. భక్తుల జీవితంలో ఆయా సమయాల్లో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా ఆలకించాడో మనం ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తన 88:13 అంటాడు, యెహోవా, నేను నీతోనే మనవి చేస్తున్నాను. నీతోనే అండర్లైన్ చేసుకోండి, దేవునితోనే. మన మనవులన్నీ ఆయనతోనే ఉండాలి. ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను. ఉదయాన్నే లేవగానే దేవునితో మనకు సహవాసం కావాలి, ఆయనతో సంభాషణ కావాలి. అదే మనకు ఆశీర్వాదం. దావీదు ఆశీర్వించబడ్డానికి ఇది ఒక కారణం అయిండొచ్చు అనుకున్నాను నేను మాత్రం. ఉదయముననే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అన్నాడు. అది దావీదు యొక్క అనుభవం. ఇస్సాకు జీవితంలో ఆయనట సాయంకాలంలో పొలంలో ధ్యానిస్తాడట దేవుణ్ణి. అంటే ఆ సమయం ఆయనకు చాలా బాగుంటుందన్నమాట. ఆ సమయంలో ప్రభువును ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి తగిన కుమారుడు ఇస్సాకు ప్రార్థనాపరుడు. సాయంకాలపు వేళలో ప్రశాంతమైన వాతావరణంలో పొలంలోకి వెళ్ళి ప్రార్థించడము ఆయన యొక్క అలవాటు. అది ఆయనకు ఆశీర్వకరంగా మార్చబడింది. ఒకసారి మనము నెహెమ్యా యొక్క గ్రంథంలోకి వెళ్తే నెహెమ్యా ప్రార్థన ఎలా చేశాడో చూస్తే ఆయనట దీవారాత్రము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడట. ఎందుకు చేసేవాడో తెలుసా? యెరూషలేము గుమ్మములు పాడైపోయాయి, కాలిపోయాయి. అది ఆయన హృదయాన్ని రగిలిస్తుంది. కన్నీరు పర్యంతమవుతున్నాడు. నా దేవుని మందిరము ఇలా అవటం ఏమిటి? శత్రువుల చేతులు చిక్కడం ఏమిటి? ఇదంతా నా పితరుల యొక్క దోషాలు, మా పాపాలు అని గుర్తు చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి గొప్ప జవాబు పొందుకున్నాడు, గొప్ప మేలు పొందుకున్నాడు, గొప్ప విజయం పొందుకున్నాడు. మరి కొర్నేలు జీవితంలో ఎలా ఉంది? ఆయనకి ఇంచుమించు 3 గంటల సమయం అట ప్రార్థన చేయడానికి. ఆ సమయంలో చేశాడు ఆయన. ఆ సమయంలో సైతము ఆయన ప్రార్థన ఆలకించి ప్రభు ప్రత్యక్షలు చూశాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కొర్నేలి. సరే, ఇలా జరుగుతుంటే పేతురు విషయంలో చూస్తే పేతురును చెరసాలలో వేశారు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థిస్తుంది రాత్రి వేళ. ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. చెరసాలలో నుండి పేతురును బయటికి తీసుకొచ్చాడు. సంఖ్యలు విడిపోయాయి. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. దేవుని దూతే ప్రత్యక్షంగా వెళ్ళి ఆయనకి విడుదల ఇచ్చి సంఘానికి క్షేమం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. అలాగే పౌలు శీలల జీవితాల్లో చూస్తే చెరసాలలో దేవుని స్తుతించి ప్రార్థించి ఘనపరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో జరిగిన విషయం, చెరసాల పునాదులు వణికాయట, అదిరాయట. వీరి బంధకాలు విడిపోయాయి. అంతేకాదు, చెరసాల నాయకుని హృదయం కూడాను ప్రభువుకు సొంతమైపోయింది. ఆయనకు కూడా విడుదల కలిగింది. పాపము నుండి ఆయన కుటుంబం కూడా రక్షింపబడింది. మనం చివరిగా చూద్దాం యేసయ్య జీవితంలో ఆయన సమయాన్ని మనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1:35 అంటాడు, పెందల కడనే లేచి ఇంకా రాత్రి ఉండగానే, చాలా రాత్రి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు యేసయ్య.
తన తండ్రితో మొరపెట్టుకునేవాడు. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మన జీవితాలకు యేసుక్రీస్తు ద్వారా విమోచన కలుగజేశాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. భయపడకు, దిగులు పడకు, ఆవేదన చెందకు, కృంగిపోకు. ఈ ఉదయకాలమున్నే నువ్వు మోకరించి నీ వెన్నుపాలు ప్రభుకు విన్నవించుకో. తప్పకుండా నీకు దేవుడు జవాబిస్తాడు, విడుదలిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, నిన్ను దీవెనలతో నింపుతాడు. అట్టి కృప వింటున్న మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ఎత్తబడిన ఈ వాక్యము బిడ్డలకు ఆశీర్వకరంగా చేయండి. మా జీవితాల్లో నీకు ప్రార్థించేటువంటి కృప సమయాలు మాకు అనుగ్రహించమని, ఈ ప్రార్థన విని బిడ్డలను దీవించి సంతోషభరితులను చేయమని నీ చేతులకి బిడ్డలందరూ సమర్పిస్తున్నాం. యేసు నామములో ఈ మాటలు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కొన్నాళ్ళు. గాడ్ బ్లెస్ యూ.